రెండోది ఆ సాధనాలు. వీటన్నిటినీ పెట్టుకుంటే మనకి వ్యవహారంలో చాలా ఉపయోగపడుతుంది. మనం ఎంతో ఉత్కృష్టమైనటువంటి స్థితికి రాగలుగుతాం. కాబట్టి ఇది వ్యవహారానికి. ఇంకా పారమార్థికమైనటువంటి స్థితిలో ఎలాగో అద్వైతాన్ని మనం సాధించిన తర్వాత దాన్ని సాక్షాత్కారం చేసుకొని మోక్షాన్ని పొందడం అనేటటువంటి పారమార్థిక ప్రయోజనం అది ఎలాగో ఉండనే ఉంది. ఈ వ్యవహారంలో దీని ద్వారా మనం ఎలా ప్రయోజనాన్ని పొందాలి అంటే ఈ రకంగా మనం దీని ప్రయోజనాన్ని పొందాలి. ఇదే అద్వైత సిద్ధాంతం ప్రచారంలో కానీ అద్వైత సిద్ధాంతంలో విశేషమైనటువంటి కృషి ఈ దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం ఆదిశంకర్ల నుంచి ఇప్పటిదాకా ఎంతో భారతదేశంలో చాలా గొప్పగా ఉంది గురువారు. ఈ అవిచ్ఛిన్న గురు పరంపరలో ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒక్కొక్క గురువు ఒక్కొక్క విధంగా ఈ ఎన్నో తరాలుగా వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ఈ కార్యాచరణ మన పీఠం ద్వారా కొంత సెలవివ్వండి. ఏ విధంగా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు వెనకటి నుంచి ఇప్పుడు దీనికి ఆ అద్వైత విద్య అనేది ఏదైతే ఉందో దాన్నే మనం బ్రహ్మ విద్య అని అంటాం. దాన్ని పరంపరగా ఎందుకంటే దానికంతా ఒక సంప్రదాయం ఉంది. ఈ విద్యను అభ్యసించాలి అంటే దానికి ఒక సంప్రదాయం అనేటటువంటిది ఉంది. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక భాష్యాన్ని కనుక మనం తీసుకుంటే దాంట్లో భాష్యంలో ఉన్నటువంటి ఈ వాక్యానికి ఇలా అర్థం చెప్పాలి అనేటటువంటి అలా దానికి ఒక పద్ధతి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరో కొత్తగా ఏదో ఆ పుస్తకం తీసి నాకు సంస్కృతం చదవడం వచ్చు అని చెప్పి ఎవరైనా పుస్తకం తీసి ఆ వాక్యాన్ని చదివితే అది అర్థం అయ్యేది కాదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇప్పుడు మా గురువు గారు చెప్పారు, వారికి వారు గురువులు, వారికి వారు గురువులు, వారికి వారు గురువులు, ఇలా వెళ్తూ పోతే అది ఎక్కడికి వరకు వెళ్తుంది? దాన్ని మనం చెప్తాం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం అని చెప్తాం. ఇప్పుడు మాకు అస్మదాచార్యులు మా గురువు గారు, వారికి వారి గురువులు, వారికి వారి గురువులు, అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని అంటే ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది. భగవంతుడు మళ్ళీ ఇంకా భగవంతుడికి ఇంకో గురువు లేడు కాబట్టి ఈశ్వరుడి దగ్గర ఆగుతుంది.